అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కదండి, ఇప్పుడు పార్లమెంట్ రాబోతా ఉన్నాయి. మీ కరీంనగర్ ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే? బండి సంజయ్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని అనుకుంటారు? ఆయన న్యాయంగా ఉంటాడు కాబట్టి న్యాయం కొరకు కొట్లాడతాడు, ప్రజల కొరకు. కాబట్టి బండి సంజయ్ గారు అందుబాటులో ఉంటారు. ఆయన ఇక్కడ లోకల్ ప్రజలకు ఉంటారు, అందుబాటులో ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో ఉంది కదా, దాని ఎఫెక్ట్ ఏముంటుంది అంటారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే దాన్ని వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. ఎంపీ అన్నప్పుడు ఇక్కడ ఈయన ఉంటే బాగుంటుంది. సెంట్రల్ అయితే ఎప్పుడైనా బీజేపీ ఉంటే మనకు అందరికీ, ప్రజలకైనా దేశానికైనా బాగుంటుంది. అదే మీకు నచ్చింది అయితే మోదీ పాలన. ఓకే, బండి సంజయ్ అయితే ఓకే. ఇక్కడ మన బండి సంజయ్ అన్న చాలా అందరికి ఫేవర్గా బాగుంటాడు దగ్గర. గెలుస్తాడు బండి సంజయ్ గెలుస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి మన ప్రజల కొరకు కొట్లాడే వ్యక్తి ఆయన. అట్లా పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీకి గెలుపు అవకాశం ఉంది మీ కరీంనగర్ పార్లమెంట్ పార్టీ? బండి సంజయ్ అన్న. ఎందుకని బండి సంజయ్ అన్న అంటే కొంచెం ఆటో డ్రైవర్లు కానీ, సమాజం గురించి కానీ ఏదైనా కూడా చేసేంత పని ఉంది. మన ప్రాబ్లం ఏదైనా కూడా పోయి అడిగితే అన్న ఇట్లా సంగతి అంటే చేసే వ్యక్తి బండి సంజయ్. అందుబాటులో ఉంటాడు. ఏ ప్రాబ్లం అయినా మనకు కష్టం లేకుండా చూసే వ్యక్తి అంటే బండి సంజయ్ అన్న. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో అధికారం ఉంది కదా, పార్టీ ఎఫెక్ట్ ఏముంటుంది అంటారా? పార్టీ ఎఫెక్ట్ అనక దాన్ని అంత ఏం లేదు కానీ, ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా సంజయ్ అన్న ఉండాలి. ఏ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేసే వ్యక్తి అంటే సంజయ్ అన్న. తెలంగాణ రాష్ట్రం అయితే మార్పు రావాలని కోరుకున్నారు కానీ కేంద్రంలో రాకూడదని కోరుకుంటున్నారు. కేంద్రంలో రాకూడదు, బీజేపీ ఉండాలి. ఓకే, ఆయన పాలన నచ్చిందని? మోదీ పాలన నచ్చింది, చాలా వరకు నచ్చింది. ఆయనే ఉండాలి. చదువుకున్నాడండి బండి సంజయ్ గారు. ఇప్పుడు కూడా గురువు గారు నమస్కారం అన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంత ఆప్యాయత, అనురాగం, నేను ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్నా కానీ నాకు గురువు అంటే ఎంత అభిమానం అనేటువంటిది ఆయన మాటల్లో వ్యక్తపరచడం జరిగింది. తర్వాత ఎప్పుడు కలిసినా కానీ ఏదైనా కానీ గురువు గారు మమ్మల్ని ఆశీర్వదించండి అనేటువంటి ఆయన కర్తవ్యం ఎప్పుడైనా కానీ. మొన్న ఎలక్షన్లలో పాల్గొన్నా కానీ గురువులకు ఆయన భారతీయ జనతా పార్టీ ఫస్ట్గా ఎన్నికైనప్పుడు కూడా గురువులకు మంచి అవకాశాలు కల్పించాలనేటువంటి, తమ ప్రభుత్వంలో అన్ని సహకారాలు కల్పించాలనేటువంటి ఉద్దేశము ఆయన యొక్క మాటల్లో వ్యక్తపరిచిండు. కానీ కాకపోతే ఏంది అంటే అవంతరాలు అనేటువంటి ఎదురైనాయి. ఎక్కడైనా కానీ మన కరీంనగర్ పట్టణంలో మీరు ఎవరినైనా అడగండి, బండి సంజయ్ అనేటువంటిది ఆయన యొక్క పేరు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా తెలుసండి. మారుమూల ప్రాంతాలలోకైనా కానీ తెలుసు. మొన్న అనివార్య కారణాల వల్ల ఆయనను కొందరు వ్యక్తులు కృంగదీసి ఓడిపోవడానికి కారణమైనరు. పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా ఆయన 100% బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలుస్తాడు. అది తథ్యంగా చెప్పడం జరుగుతుంది. మీరు పక్కా మేమందరం కూడా బండి సంజయ్కే మా యొక్క ఓటు సపోర్ట్ ఉంటుంది 100%. ఆయన యొక్క ఇప్పుడు ఇంత మంది లోపల మేము ఆగి సెల్ఫీ తీసుకున్నాం ఆయన దగ్గర. ఎంపీగా ఉండే జరుగు అని అంటారు. అట్లాంటి ఆప్యాయత గల వ్యక్తి ఆయన. చిన్నప్పటి నుంచి వెళ్ళి తెలుసండి. ఆయన 6th to 7th చదువుకున్నాడండి. బిఫోర్ 35 years బ్యాక్ he was my student. So very nice person. Their family totally very nice person. His brother was his wife. Totally I know their family, very helpful family.